ఈ వీడియోలో 2018లో జరిగిన ఇండియాలోనే అతిపెద్ద మ్యూజియం దొంగతనం కేసును హైదరాబాద్ పోలీసులు కేవలం 9 రోజుల్లోనే ఎలా క్రాక్ చేశారో చెప్పబోతున్నారు. దయచేసి వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీకు తెలుసా, ప్రపంచంలో ఇప్పటి వరకు జరిగిన మ్యూజియం దొంగతనాల్లో సాల్వ్ అయిన కేసులు కేవలం 1% మాత్రమే. అందులో ఒకటే మన హైదరాబాద్ లో జరిగిన నిజామ్స్ మ్యూజియం దొంగతనం. 2018 సెప్టెంబర్ మంత్ లో హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉన్న నిజామ్స్ మ్యూజియం నుంచి 2 విలువైన వస్తువుల్ని దొంగిలించారు. అందులో ఒకటి డైమండ్స్ తో కూడిన గోల్డెన్ టిఫిన్ బాక్స్ అండ్ ఇంకోటి గోల్డెన్ టీ కప్ విత్ సాసర్ అండ్ గోల్డెన్ స్పూన్. వీటి విలువ ప్రస్తుతం ₹1,00,00,000. కానీ వరల్డ్ మార్కెట్ లో ఇలాంటి వస్తువులకు దాదాపు 100 కోట్లకు పైన విలువ ఉంటుంది. ఈ దొంగతనం కేసుని అప్పట్లో హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్ గారు టేక్ ఓవర్ చేశారు. పోలీసులు మ్యూజియం కి ఇన్వెస్టిగేషన్ కి వెళ్ళినప్పుడు మ్యూజియం లోకి దొంగలు ఎంటర్ అయిన ప్లేస్ లో ఒక ఆరో మార్క్ ని కనిపెట్టారు. అది మ్యూజియం కి చిన్న కన్స్ట్రక్షన్ వర్క్ చేయడానికి వచ్చిన వర్కర్స్ చేసిన పని అని పోలీసులకు అర్థమైంది. వాళ్ళు ఆ కోణంలో దర్యాప్తు స్టార్ట్ చేశారు. కానీ వాళ్ళకు ఎటువంటి క్లూ దొరకలేదు. మ్యూజియం లో కొన్ని సెక్యూరిటీ లోపాలను పోలీసులు కనిపెట్టారు. అక్కడ 5 సెక్యూరిటీ గార్డ్స్ ఉండాల్సిన ప్లేస్ లో 2 మాత్రమే ఉన్నారు. వాళ్ళు కూడా ఆ రాబరీ జరిగిన రోజు ఫుల్ నిద్రలో ఉన్నారు. మ్యూజియం లోపల రాబరీ జరిగే ప్లేస్ లో మాత్రమే సీసీ కెమెరాలు పనిచేయకుండా పోయాయి. మ్యూజియం బయట పక్క బిల్డింగ్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లో 2 అనుమానాస్పదమైన వ్యక్తులను పోలీసులు కనిపెట్టారు. వాళ్ళలో ఒకడు సెల్ ఫోన్ మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్ళాడు. కానీ ఆ సెల్ ఫోన్ మాట్లాడిన సిగ్నల్స్ విచిత్రంగా ఆ చుట్టుపక్కల ఉన్న ఏ టవర్ కి కనెక్ట్ కాలేదు. వాళ్ళు అత్యంత తెలివిగా సిమ్ లేని సెల్ ఫోన్ తీసుకొని పోలీసులను దారి మళ్లించడానికి దాంట్లో మాట్లాడుతూ వెళ్లారు. వాళ్ళిద్దరూ బైక్ తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయి దాన్ని ఎక్కడో దాచేసి వాళ్ళు దోచుకున్న వాటిని అమ్మడానికి ముంబై వెళ్లారు. పోలీసులు వాళ్ళు వెళ్లిన బైక్ ను గమనించారు. కానీ దానిపైన నెంబర్ ప్లేట్ లేదు. ముంబైకి పారిపోయిన దొంగలు ఒక హోటల్ రూమ్ తీసుకొని అందులో 2-3 రోజులు స్టే చేశారు. ఆ 3 రోజులు ఆ టిఫిన్ బాక్స్ లోనే తిన్నారు అండ్ ఆ కప్ లోనే మందు తాగారు. దాన్ని తయారు చేయించుకున్న నిజాం కూడా అన్నిసార్లు దాంట్లో తిన్నాడో లేదు. కానీ వీళ్ళు మాత్రం 3 రోజులు అదే పనిలో ఉన్నారు. ఆ తర్వాత వాటిని అమ్మడానికి గోల్డ్ షాప్ కి వెళ్లడం స్టార్ట్ చేశారు. అప్పటికే మ్యూజియం లో ఈ వస్తువులు దొంగతనం జరిగాయని మొత్తం దేశమంతటా ప్రచారం జరిగింది. వస్తువులను బొంబాయిలో ఏ గోల్డ్ షాప్ లో కూడా కొనుక్కోలేదు. చివరకు ఒక గోల్డ్ షాప్ కి వెళ్తే దాన్ని చూసిన అతనికి అనుమానం వచ్చింది. అక్కడే ఉంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తా అని చెప్పేసి వాళ్ళు అది తీసుకొని అక్కడి నుంచి పారిపోయారు. ఇలా కాదు అని చెప్పి వీటిని దుబాయ్ లో ఉన్న వాళ్ళకి అమ్మితే మనకు ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పి డిసైడ్ అయ్యారు. ఆ తర్వాత ఒక చిన్న దొంగ అయిన వాళ్ళ ఫ్రెండ్ ని కాంటాక్ట్ అయ్యారు. కానీ వాళ్ళకు తెలియని విషయం ఏంటంటే ఆ చిన్న దొంగ ఎవరైతే ఉన్నారో ఆయన పోలీస్ ఇన్ఫార్మర్. అతనికి ఫోన్ చేసి మాట్లాడగానే వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారో అతనికి అర్థమైపోయింది. ఆ విషయాన్ని వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాడు. పోలీసులే దుబాయ్ షేక్ లాగా వేషం వేసుకుని ఆ ఇన్ఫార్మర్ తో దొంగలున్న ప్లేస్ లకి వెళ్లారు. అక్కడికి వెళ్లి డీల్ మాట్లాడుకుంటున్న సమయంలో ఆల్రెడీ ముందే అక్కడ లోపల ఉన్న పోలీసులు బయటకు వచ్చి వెంటనే ఆ దొంగల్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వాళ్ళని పట్టుకున్న తర్వాత తెలిసింది వాళ్ళు ఎంత తెలివిగా ప్లాన్ చేశారు అని. వాళ్ళు హోల్ సిటీకి చెందిన వాళ్ళు. చిన్న చిన్న దొంగతనాలు అవి చేసుకునే వాళ్ళు అండ్ అప్పుడప్పుడు కన్స్ట్రక్షన్ వర్క్ కూడా వెళ్లేవారు. వీళ్ళు కాంటాక్ట్ అయిన ఇన్ఫార్మర్ పేరు షాజీ. ఆయన ఇన్ఫర్మేషన్ చెప్పిన వెంటనే పోలీసులు రికార్డ్ చెక్ చేస్తే అందులో వీళ్ళిద్దరి పేర్లు బయటపడ్డాయి. వీళ్ళు ఈ దొంగతనాన్ని 4 నెలల ముందే ప్లాన్ చేశారు. అంటే లోపల కన్స్ట్రక్షన్ వర్క్ కి వెళ్ళినప్పుడు దాన్ని దోచుకోవాలని ప్లాన్ చేసి ఆ వస్తువులు ఏ ప్లేస్ లో ఉన్నాయో చూసి దానికి దగ్గరగా ఉన్న సీసీ కెమెరాను చూశారు అండ్ అలాగే దగ్గరగా ఉన్న వెంటిలేటర్ దగ్గర బయట నుంచి మార్క్ చేశారు. 3 నెలల తర్వాత మళ్ళీ రాబరీకి వెళ్లారు. ఈ 3 నెలలే ఎందుకు అంటే కన్స్ట్రక్షన్ టైంలో సీసీటీవీ ఫుటేజ్ లో వాళ్ళు వచ్చినట్టు రికార్డ్ అయింది. దాని బ్యాకప్ 3 నెలలు మాత్రమే ఉంటుందన్న విషయం వాళ్ళకి తెలుసు. సో 3 నెలలు వెయిట్ చేసి ఆ తర్వాత రాబరీ చేయడానికి ప్లాన్ చేశారు. అది కూడా ఒక వర్షం కురిసిన రాత్రి ఎందుకంటే అక్కడ అయ్యే చప్పుళ్ళు బయటకు ఎవరికి వినపడకూడదు కాబట్టి ఏ శబ్దాలైనా వర్షంలో కలిసిపోతాయని ఆ రోజు ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళు మార్క్ చేసుకున్న ఎంట్రీలోంచి లోపలికి వెళ్లి పైనుంచి తాడు వేసుకొని దిగే టైంలోనే అక్కడ వాళ్ళు ముందుగానే చూసిన సెక్యూరిటీ కెమెరాను విరగ్గొట్టేశారు. అలా చేసిన వాళ్ళు అనుకున్న విధంగా ఆ గోల్డెన్ టిఫిన్ బాక్స్ ని అండ్ గోల్డెన్ కప్ విత్ సాసర్ అండ్ స్పూన్ ని దొంగిలించారు. ఇంకా పక్కనున్న వాటిని కూడా దొంగిలించాలనుకునే టైంలోనే పక్కనే ఉన్న మసీద్ లో నమాజ్ సౌండ్ వినిచింది. అది విన్న వాళ్ళు ఇక్కడే ఉంటే ప్రమాదం అని చెప్పేసి అక్కడి నుంచి జంప్ అయిపోయారు. కానీ వాళ్ళు వెళ్లేటప్పుడు చుట్టుపక్కల ఉన్న సీసీటీవీలో వాళ్ళ ఫుటేజ్ రికార్డ్ అయింది. ఇంత పెద్ద ఈ మిస్టరీ అండ్ రాబరీ దొంగతనం జరిగిన తర్వాత కేవలం 9 రోజుల్లోనే సక్సెస్ఫుల్ గా దొంగలను పట్టుకోగలిగారు. వాళ్ళను పట్టుకున్న క్రెడిట్ అంజనీ కుమార్ అండ్ టీమ్ కి దక్కింది. బై మిస్టేక్ వాళ్ళు దొరికారు, కానీ దొరక్కపోయి ఉంటే మాత్రం ఇప్పటికీ ఆ గోల్డెన్ టిఫిన్ బాక్స్ లోనే తింటూ ఉండేవాళ్ళు. సో
ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.